పునర్జన్మ విషయము ఈనాటి వేదమంత్రంలో యజుర్వేదం 12వ అధ్యాయం 33వ మంత్రం. ఓం గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్య అగ్నే గర్భో అప్పామసి. పదార్థము అగ్నే, రెండవ శరీరమును పొందు జీవమా, అగ్నితుల్యుడవైన నీవు ఓషధీనాం, సోమలత మరియు యవాది ఓషధుల యొక్క గర్భ మధ్య నుండి వాడవు. వనస్పతీనాం, రావి చెట్టు మొదలగు వనస్పతుల మధ్య కూడా గర్భ శోధకుడవు. విశ్వస్య భూతస్య, ఉత్పన్నమైన సకల లోకముల మధ్య గర్భ గ్రహించువాడవు. అపాం, ప్రాణముల లేక జలము యొక్క గర్భ గర్భరూపముగా లోపల అసి ఉన్నావు కనుక నీవు స్వయంగా జన్మరహితుడవు. ఇది ఈ విషయం, ఇది పదార్థం. ఇప్పుడు భావార్థం చూద్దాం. పునర్జన్మ విషయం చాలా విచిత్రమైనది. అది ఉండునా లేదా అనే విషయము వీలైనంత మేరకు అందరూ తెలుసుకోగలను. భగవంతుడు ఈ మంత్రము ద్వారా పునర్జన్మ విషయం ఉపదేశించుతున్నాడు. ఇది ఈ మంత్రంలో భావార్థం. ఇక్కడ పునర్జన్మ అంటే మరుజన్మ, తర్వాత జన్మ విషయం. అంటే జన్మ ఒక్కటి కాదని తెలుస్తుంది. పునః అంటే మరలా జన్మలు ఉన్నాయన్న విషయం స్పష్టం అవుతుంది. ఈ మరలా జన్మ ఏ జన్మ వస్తుంది ఏమిటనేది అది తెలుసుకోవడానికి మానవుల యొక్క జ్ఞాన పరిధిలో లేని విషయం. అది ఈశ్వరీయ శాసనానుకూలంగా, కర్మఫలానికి అనుకూలంగా వచ్చేటటువంటి జన్మ. మరు జన్మ రావటం కూడా ఒక భాగ్యం. ఎందుకంటే మనం చేసిన పాప పుణ్య కర్మల ఫలము అనుభవించకుండా ఏ ప్రాణికి కూడా ముక్తి లేదు. ఈ దుఃఖాల నుంచి మోక్షము కలగదు. పుణ్యకర్మ చేసినా పుణ్యకర్మ ఫలం అనుభవించడానికి ఈ లోకంలోకి రావాలి, మరుజన్మ తీసుకోవాలి. పాపకర్మ చేసినా పాపకర్మ ఫలం అనుభవించడానికి కోసం ఈ లోకంలోకి రావాలి, జన్మ తీసుకోవాలి. కాబట్టి ఈ రెండు కర్మలు కాకుండా నిష్కామ కర్మ చేయటం మానేమని కాదు దీని అర్థం. ఇక్కడ నీవు చేసే కర్మల్ని ఈశ్వర ప్రణిధానంతో చేసి నీ ఆదేశం ప్రకారం నేను ఈ కర్మ చేస్తున్నాను, ఎట్టి కర్మ కట్టి ఫలం ఇచ్చేవాడు నీవు, నీ న్యాయకారిని అనుకొని ఆ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు మనకి నా కర్మ లిప్యతే నరే, ఆ నిష్కామంలో ఉన్నప్పుడు కర్మ చేసినప్పుడు నీకు కర్మ ఫలితం అంటదు. అప్పుడు పునర్జన్మ రాదు, మరలా ఈ భూమికి రాను. కాబట్టి అదే ముక్తి. ఇక్కడ ఈ విషయంలో ఎన్ని రకాల గర్భాలను ఇచ్చారు గ్రహించండి. అగ్ని తుల్యుడివైన నీవు, అగ్ని ప్రాణస్వరూపుడు అంటే నీవు ఆత్మస్వరూపము. ఆత్మకు స్వయంగా జన్మరహితము అని చెప్తున్నారు. స్వయంగా జన్మరహితమే స్వాభావికంగా. కానీ జన్మ తీసుకోవడం కారణం అంటే అవిద్య అజ్ఞానకారంగా మనం చేసినటువంటి కర్మల ఫలితంగా స్వయం జన్మ వస్తుంది తప్ప స్వయంగా మాత్రం జన్మరహితుడే ఆత్మ. అలాంటి ఆత్మ ఎక్కడెక్కడ ఉంటుంది? సోమలతల్లో ఉంటుందంట, ఓషధుల్లో ఉంటుంది. అలాగే అది ఒక గర్భము. అలాగే రావి చెట్టు మొదలగు వనస్పతుల్లో కూడా ఉంటుంది. అలాగే భూతస్య, సకల లోకముల మధ్య కూడా ఉన్నటువంటి ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మలు వాటి ద్వారా గర్భంలోకి ప్రవేశించి గర్భంలో ఆ దేహాన్ని ధరించి
దాని నుంచి ఈ లోకంలోకి వస్తున్నాడు. ఇది ఇన్ని రకాలుగా బయటకు వస్తుందన్నారు. కాబట్టి మనము ఈ జన్మ విషయం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ జన్మలో మనం ఎలాంటి దుఃఖాలు అనుభవిస్తూ ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో దీన్ని తెలుసుకుని ఎలాంటి కష్టాలు వద్దనుకున్నప్పుడు ఈ జ్ఞానంతో, ఈ అనుభవంతో, ఈ అనుభూతితో మరు జన్మ వద్దు ప్రభు, దానికోసం ఇదే నాకు ఆఖరి జన్మ కావాలి అని మనం దానికోసం అష్టాంగ యోగ సాధన ద్వారా ఈ దేహాన్ని వదిలి పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలనేది ఈ యొక్క మంత్రం యొక్క ఉద్దేశం. ఓం ఇతి శం.